కలడందురు దీనులయడ కలడందురు పరమ యోగి గణముల పాలిన్ కలడందురన్ని దిశలను కలడు కలండనెడు వాడు కలడో లేడో. ఆలోచన కరెక్టే, చిన్న తేడా ఒకటి చేసింది చివర. కలడందురు దీనులయడ, చాలా దీనంగా ప్రార్థన చేసిన వాళ్ళందరినీ రక్షించేటటువంటి వాడు ఒకడు ఉన్నాడు అని అంటుంటారు. కలడందురు దీనులయడ కలడందురు పరమ యోగి గణముల పాలన్. రెండు చెప్పారు. ఈ ఇంద్రియాల యొక్క పటాటోపాన్ని తనకు తానుగా నిగ్రహించలేక ఈశ్వరుని యొక్క స్వరూపానికి శరణాగత చేసిన వాడికి అదే రక్షణ. మనస్సుని వెనక్కి తిప్పి జ్ఞాన మార్గంలో యోగిగా నిలబడిపోయిన వాడికి అదే రక్షణ. ఇద్దరికీ రక్షణనిచ్చేటటువంటి వాడు ఒకడు ఉన్నాడు అని చెప్తుంటారు, వాడు రక్షిస్తాడని. కానీ ఆ కలడు కలండనెడు వాడు కలడో లేడో. ఉన్నాడు ఉన్నాడంటారు కానీ వాడు ఉన్నాడో లేడో అని ఓ చిన్న అనుమానం ఒకటి వచ్చింది. సంశయాత్మ వినశ్యతి, ఇదొక్కటి చాలు. వాడు ఉన్నాడో లేడోనండి అని ఓ అనుమానం వచ్చింది అనుకోండి, ఈహరాడు. రామకృష్ణ పరమహంస ఓ కథ చెప్తుండేవారు. లక్ష్మీదేవితో కలిసి నారాయణుడు కూర్చుంటే గభాలను లేచి వెళ్ళిపోతున్నట్ట. ఎందుకంటే అలా వెళ్ళిపోతున్నారంది ఆవిడ. అంటే నా భక్తుడిని రాళ్ళిటి కొడుతున్నారంది. అనేటప్పటికీ లక్ష్మీదేవి ఒక్కసారి దివ్య దృష్టితో చూసింది. ఎవరైన భక్తుడు? ఒక చాకలివాడు, మహాభక్తుడు. ఆయన్ని పిల్లలు రాళ్లు పెట్టి కొడుతున్నారు ఆయనకు వచ్చిన నామాలు చెప్పుకుంటుంటే. ఆ భక్తుణ్ణి రక్షించడానికని పరిగెడుతున్నారు శ్రీ మహావిష్ణువు. గబగబా వెళ్ళబోతుంటే ఆ భక్తుడు తీసి రాయి విసిరాడు, తన మీద రాళ్లు విసిరిన వాళ్ళ మీదకి. శ్రీ మహావిష్ణువు వెనక్కి తిరిగి వచ్చేశారు. ఏం వచ్చేసారే అంది ఆవిడ. తన రక్షణ తను చూసుకున్నాళ్లే అన్నారు. అందుకని శరణాగతి అంటే నీ రక్షణ ఎందు నీ ప్రమేయము పెట్టుకొనకుండా ఉండుట. కలడు కలండనెడు వాడు కలడో లేడో. ఏమో ఉన్నాడో లేడో, ఈ మాత్రం యుద్ధం కూడా నేను చేయడం మానేస్తే ఇది దిక్కుమాలిన అసలు మింగేస్తుందో ఏమిటో అని అనుమానం దానికి. అందుకని ఇంకా కొంచెం అనుమానమైనటువంటి స్థితిలో ఉంది. ఇప్పుడు ఊపిరాగిపోయేటటువంటి స్థితి వస్తోంది. ఇక్కడ వ్యాసుల వారు అద్భుతమైనటువంటి శ్లోకాలు కొన్ని వేశారు. మీరు గజేంద్ర మోక్షంలో గమనించవలసినటువంటి రహస్యం ఇది. ఇందులో ఏనుగు ఎవరిని పిలిచింది చెప్పండి. తస్మై నమ పరేశాయ బ్రహ్మణేనంత శక్తయే అరూపయోరు రూపాయ నమ ఆశ్చర్య కర్మణి నమ శాంతాయ ఘోరాయ మూఢాయ గుణధర్మిణి నిర్విశేషాయ సామ్యాయ నమో జ్ఞానఘనాయ చ క్షేత్రజ్ఞాయ నమస్తుభ్యం మహాధ్యక్ష సాక్షిణే పురుషాయ ఆత్మమూలాయ మూల ప్రకృతయే నమ సోహం విశ్వసృజం విశ్వమవిశ్వం విశ్వవేదసం విశ్వాత్మానం పరం బ్రహ్మ ప్రణతోస్మి పరమం పదం యోగరంధిత కర్మాణో హృది యోగ విభావితే యోగినోయం ప్రపశ్యంతి యోగేశం తం నతో స్పృహం నమో నమస్తే కిల కారణాయ నిష్కారణాయ అద్భుత కారణాయ సర్వాగమామ్నాయ మహార్ణవాయ నమోపవర్గాయ పరాయణాయ. ఇంతే పిలిచింది. అంటే ఏమని పోతన గారు ఎగ్జాక్ట్ ట్రాన్స్లేషన్ వేసేశారు. ఎవ్వనిచే జనించు జగమెవ్వని లోపల నుండి లీనమై ఎవ్వని యందుడిందు పరమేశ్వరుడెవ్వడు మూల కారణంబెవ్వడనాది మధ్యలయుడెవ్వడు సర్వము తానయైన వాడెవ్వడు వానియత్మభౌ ఈశ్వరునే శరణంబు వేడెదన్. ఈ సమస్త ప్రపంచాలు ఎవరిలోంచి పుడుతున్నాయో, ఎవరిలో నిలబడుతున్నాయో, ఎవరిలోకి వెళ్ళిపోతున్నాయో, ఎవడు ఈ లోకమునంతటినీ రక్షిస్తూ ఉంటాడో, ఎవడు ఒక్కడే అనేక రూపాలలో కనపడుతూ ఉంటాడో, ఆయన నర్తకుని భంగి బహుమూర్తులతోడ ఎవ్వడాడు. ఒక నర్తకుడు ఉంటాడు, ఆయనే అనేక పాత్రలు పోషిస్తూ ఉంటాడు. అలా అనేక రూపాలతో ఒక్కడే ఎవరుంటున్నాడో, ఎవడు ఘోరమైన స్వరూపంతో ఉంటాడో, ఎవడు శాంతమైన స్వరూపంతో ఉంటాడో, ఆయనే పాప ఫలాన్ని ఇచ్చే ముందు ఘోర రూపంతో ఉంటాడు. అందుకనే కదా అఘోరేభ్యో దఘోరేభ్యో ఘోర ఘోరధరేభ్య అని పిలుస్తాం. ఆయనే ఫలితాన్ని ఇచ్చేటప్పుడు శాంత స్వరూపంతో ఉంటాడు. అందుకే కదా నమస్తే రుద్రమన్యవ ఉతోత ఇషవే నమః అంటున్నాం. ఆయనే చాలా కోపంతో ఉంటాడు, ఆయనే శాంతంగా ఉంటాడు. అలా రెండు లక్షణాలు ఉన్నవాడెవడో, ఈ జగత్తంతా వ్యాప్తి చెందినవాడెవడో, స్త్రీ పురుష నపుంసక మూర్తియును కాక తిర్యక అమూర్తియును కాక కర్మ గుణ భేద సరస ప్రకాశి కాక వెనుక నన్నియుతానగు విభుతలంతూ ఆయన స్త్రీ కాడు, పురుషుడు కాడు, నపుంసకుడు కాడు, కర్మ కాడు, జంతువు కాడు. అటువంటి వాడెవడున్నాడో వాణ్ణి నేను పిలుస్తున్నాను. ఓ కమలాప్త, ఓ వరద, ఓ ప్రతిపక్ష విపక్ష దూర కుయో, ఓ కవియోగి వందిత, ఓ శరణాగతామరానోక, ఓ మునీశ్వర మనోహర, ఓ విమల ప్రభావ, రావే కరుణింపవే తలపవే శరణార్థిని నన్నువే అంది. ఎవరిని పిలిచినట్టు? ఓ కమలాప్త, ఓ వరద, ఓ ప్రతిపక్ష విపక్ష దూర కుయో, అందరికీ కూడా ఆర్తిని తీర్చేటటువంటి వాడా, కమలములకు బాంధవుడైనటువంటి వాడా,
లోకములను రక్షించేటటువంటి వాడా, నువ్వు వెంటనే బయలుదేరి రావాలి. కవులందరూ ఎవరిని ప్రస్తుతి చేస్తున్నాడో అటువంటి స్వరూపం కదిలి రావాలి. ఆ స్వరూపం ఆడది కాదు, ఆ స్వరూపం మగవాడు కాడు, ఆ స్వరూపం నపుంసకుడు కాడు, ఆ స్వరూపానికి ఓ స్వరూపం లేదు. అటువంటి వాడెవడున్నాడో వాడు వెంటనే బయలుదేరి వచ్చి నన్ను రక్షించాలి అంటోంది. ఇప్పుడు ఎవరు రావాలి? అసలు ఎవరిని పిలుస్తోంది ఆ ఏనుగు? ఇదేమన్నా సంధి ప్రలాపమా? ఇంకా జీవన్ మృత్యువుల రెండింటి మధ్యలో సంధిలో ఉండి ఏదో తెలియక మాట్లాడుతోందా, లేకపోతే నిజంగా ఎవరినైనా పిలుస్తోందా? అలా రావడం కాదుట. ఇన్నాళ్లు తాను ఎప్పుడూ ఈశ్వరుడికి ఒక్క పువ్వు వేసి ఎగదా ఆ ఏనుగు. అటువంటి ఏనుగు ఇవాళ కండిషన్లు పెట్టింది. ఏమని? కలుగడే నా పాలి కలిమి సందేహింప కలిమిలే ములులే కలుగువాడు నా కడ్డబడరాడెనలిన సాధువులచే బడిడి సాధువుల కడ్డుబడివాడు లీలతో నామరాలింపడే మొరగుల మొరలిరుంగుచు తన్ను మొరగువాడు ఆది మధ్యాంతములు లేక ఎరలువాడు భక్త జనముల దీనుల పాలివాడు వినడే చూడడే తలపడే వేగరాడే అంది. ఎవరు రావాలట అంటే కలుగడే నా పాలి కలిమి సందేహింప కలిమిలే ములులేక కలుగువాడు. నా దగ్గరికి వెంటనే పరిగెత్తుకుంటూ రావద్దా భగవానుడు? ఎందుకు వస్తాడు? కలిమిలే ములులేక కలుగువాడు. వీడికి ఐశ్వర్యం ఉందా, ఐశ్వర్యం పోయిందా అని చూడడం ఆయన లక్షణం కాదు. ఒకనాడు ఏనుగు అంత ఐశ్వర్యంతో ఉన్నప్పుడు నాకు పూజ చేయలేదు, ఇప్పుడు మరణ సదృశమైనటువంటి వేదనని పొందుతూ పడిపోయినప్పుడు నేను గుర్తొచ్చానా అని అడిగే లక్షణం ఉన్నవాడు కాడు. వస్తాడు. లీలతో నా మొరాలింపడే మొరగుల మొరలెరుంగుచు తన్ను మొరగువాడు. మామూలుగా వస్తే నేను ఒప్పుకోను. ఎలా రావాలా వచ్చేవాడు? నన్ను రక్షించడం కోసమని రావడంలో నేను పడుతున్నటువంటి కష్టాన్ని చూసి తన్ని తాను మరిచిపోయి పరిగెత్తుకుంటూ రావాలి. మొరగుల మొరలెరుంగుచు తన్ను మొరగువాడు ఆది మధ్యాంతములు లేక ఎరలువాడు. వాడికి ఆది ఉండకూడదు, మధ్యం ఉండకూడదు, అంత ఉండకూడదు, అంతటా వ్యాపించిన వాడై ఉండాలి. అటువంటి వాడు రావాలి. భక్త జనముల దీనుల పాలివాడు వినడే చూడడే తలపడే వేగరాడే. ఎందుకు రాడటువంటి వాడు? అలా రావాలి. వచ్చేటప్పుడు ఎందుకు రావాలట? లా ఒక్కింతజు లేదు ధైర్యము విలోలంబయ్యే ప్రాణంబులా ఠావుల్ తప్పెను మూర్ఛ వచ్చే తనువుండెన్ శ్రమంబయ్యడిన్ నీవే తప్ప ఇతప్పరం బెరుగా. ఇప్పుడంది మాట. ఇది శరణాగతి. నీవే తప్ప ఇతప్పరం బెరుగ మన్నింపందగున్ దీనునిన్ రావే ఈశ్వరత్మక. లావొక్కింతయు లేదు, ఏమి బలం లేదు నాకు ఇప్పుడు. నా శరీరంలో నేను ఇహ మొసలితో యుద్ధం చేయడానికి నాకు శక్తి లేదు. ధైర్యము విలోలంబయ్యే, నా ధైర్యం అంతా నాశనం అయిపోయింది. ధైర్యము విలోలంబయ్యే ప్రాణంబులా ఠావుల్ తప్పెను. ప్రాణములు తమ తమ స్థానములలోంచి కదిలిపోతున్నాయి. ఇహ నీరసం వచ్చేస్తోంది. ప్రాణంబులా ఠావుల్ తప్పెను మూర్ఛ వచ్చే, ఇహ స్పృహ పోతోంది. మరణానికి దగ్గర పడుతున్నప్పుడు ఎలా ఉంటుందో చూపించారు పోతన గారు. అందుకని మూర్ఛ వచ్చే తనువుండెన్, శరీరం అంతా డస్సిపోయింది. శ్రమం బయ్యడిన్, ఏం చేశానో తెలియదు కానీ విపరీతమైన అలసట. శ్రమం బయ్యడిన్ నీవే తప్ప ఇతప్పరం బెరుగా. నేనిప్పుడు ఈ గట్టు మీదున్న వాళ్ళెవ్వరినీ నమ్మను, నిన్నొక్కడే నమ్ముతున్నాను. నీవే తప్ప ఇతప్పరం బెరుగ మన్నింపందగున్ దీనుని. నేను పరమదీనుడనై ప్రార్థన చేస్తున్నాను. రావే ఈశ్వర కావవే వరద సంరక్షింపు భద్రాత్మక. వాడు ఎటువంటి వాడు రావాలి? ఎలా పడితే అలా వస్తే నేను ఒప్పుకోను. లోకంబులు లోకేశులు లోకస్తులు తెగిన తుది పెంచీకటి కావల యవ్వండేకాకృతి వెలుగు అతనినే సేవింతున్. ఈ లోకాలన్నీ లయమైపోయినప్పుడు, లోకంలో ఉన్న వాళ్ళందరూ వెళ్ళిపోయినప్పుడు, విపరీతమైన గాఢాంధకారం అలువుకుపోయినప్పుడు, సూర్యచంద్రులు కూడా లేనప్పుడు ఉండిపోయిన ఒక్కడెవడుంటాడో ఆ ఒక్కడు ఎవడున్నాడో వాడు బయలుదేరి రావాలి. వాడొచ్చి నన్ను రక్షించాలి. ఇన్ని కండిషన్లు పెట్టింది ఏనుగు. పెట్టి ప్రార్థన చేసింది. చివర్లో ఇప్పుడు 33 కోట్ల మంది దేవతలు లేచారట. ఇప్పుడు శరణాగతి చేసింది ఏనుగు. వెళ్ళాలి. ఎవరు వెళ్ళాలి? ఎవరిని పిలిచింది అందులో? ఓ సరస్వతి, ఓ బ్రహ్మ, ఓ శ్రీ మహావిష్ణువా, ఓ నారాయణుడా, ఓ శివుడా, ఏదైనా పోనీ ఒక పేరో ఒక వర్ణనమో ఒక రూపమో, ఓ చంద్రకళాధరుడా, ఓ నాగాంబరధరుడా, లేకపోతే ఓ నాగభూషణ, లేకపోతే ఓ గరుత్మంతుణ్ణి వాహనంగా ఉన్నవాడా, లేకపోతే సరస్వతిని భర్తగా కలిగిన వాడా, ఎవరిని పిలవలేదు అర్థం చేసుకోవడానికి. ఒక తత్వాన్ని చెప్పి వాడు రావాలంటోంది.
ఇంతమంది ఆలోచిస్తే ఇప్పుడు మీరు జ్ఞాపకం పెట్టుకోండి. ఇప్పుడు ఉపాసన ఈశ్వరోపాసనం చేసిందా, సాకారంగా ఒక ఆకారాన్ని స్మరించిందా, నిరాకారాన్ని స్మరించిందా? ఏనుగు ఏ ఆకారము లేని పరంజ్యోతి స్వరూపాన్ని స్మరించింది. ఇప్పుడు రావాలి. ఎవరు రావాలి? అది సృష్టికర్తగా రావాలా, స్థితికర్తగా రావాలా, లయకర్తగా రావాలా? రక్షణ కోరుకుంటోంది కాబట్టి స్థితికర్తగా రావాలి. అందుకని ఇప్పుడు ఎవరు బయలుదేరి వెళ్ళాలి? అంతటా వ్యాపకతత్వం ఉన్నవాడు ఎవరుండాలో ఆయన వెళ్ళాలి. ఎవరా వ్యాపకతత్వం ఉన్నవాడు? శ్రీ మహావిష్ణువు బయలుదేరి వెళ్ళాలి. అంటే విష్ణు ఒకరు, శివుడు ఒకరు, ఇంతమంది ఉంటారా? పిలిచిన దానిలో లక్షణము విష్ణువుకు అన్వయమవుతోంది కాబట్టి విష్ణు స్వరూపంగా రావాలి. ఇది ఎలా రావాలి? విష్ణువు అంటే సర్వవ్యాపకుడు, అంతటా ఉన్నవాడు రావాలంది. అంతటా ఉన్నవాడు ఎక్కడ లేడు. ఏనుగులో లేడా, మొసల్లో లేడా, అక్కడ నీళ్లలో లేడా, భూమిలో లేడా, చెట్టులో లేడా, పువ్వులో లేడా, చావలో లేడా, అక్కడున్న ఇతర ఏనుగుల్లో లేడా? ఎందులో లేడు? ఎందులోనూ ఉన్నాడు. ఇందుగలడు అందులేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండెందెందు వెదకి చూచిన అందందే కలడు దానవాగ్రని వింటే. మరి అంతటా ఉన్నవాడు అక్కడి నుంచి లేచి ఓ ఒడ్డు నుంచి ఎందుకు రాకూడదు? అలా రాడు. ఎందుకు రాడు? కండిషన్ పెట్టింది. మొరగుల మొరలెరుంగుచు తన్ను మొరగువాడు ఆ వచ్చేటప్పుడు నా బాధ చూసి తనని తాని మరిచిపోయి రావాలన్నాడు. అందుకని మూలస్థానంలోంచి వచ్చాడు. ఎక్కడి నుంచి వచ్చాడు? అలా వైకుంఠపురంబులో నగరిలో ఆ మూల సౌధంబుదాపల మందారవనంతరామృత సర ప్రాతేందు కాంతోపలోత్పల పర్యంకరమా వినోది యగువాపన్న ప్రసన్నుండు విహ్పల నాగేంద్రము పాహీ పాహీయన కుయ్యాళించి సౌరంభియై. ఎక్కడో అలా వైకుంఠపురంబులో చాలా మంది పెద్దలు చెప్తారు. ఇక్కడ దాకా వ్రాసిన తర్వాత పోతన గారికి ఇంకా తర్వాత ఎలా ఆంధ్రీకరించాలో అర్థం కాలేదు. ఎవరు వస్తారు, ఎందుకు వస్తారు అర్థం కాలేదు. అర్థం కాక సంధ్యావందనం చేసుకొస్తారని భాగవతాన్ని అక్కడ పెట్టి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత పోతన గారి వేషంలో రామచంద్ర ప్రభు వచ్చి ఈ పద్యాలు పూర్తి చేశారంటారు. అందుకని నిత్యపారాయణ యోగ్యతలో అంత శక్తి ఆ గజేంద్ర మోక్షానికి. తర్వాత పోతన గారు వచ్చి చూసి ఆశ్చర్యపోయారు అంటారు ఆ పద్యాల్ని. అలా వైకుంఠపురంబులో నగరిలో ఆ మూల సౌధంబుదాపల, ఎక్కడో వైకుంఠంలో ఆ రాజమహల్లో ఒక మూల ఉన్నటువంటి అమృత సరోవరానికి ఒడ్డున ఉన్నటువంటి చంద్రకాంత శిలలో చేయబడినటువంటి వేదిక మీద కలువ పువ్వులతో అమర్చబడినటువంటి పాన్పు మీద లక్ష్మీదేవి యొక్క కొంగు పట్టుకుని ఆడుకుంటున్నటువంటి స్వామి ఏనుగు యొక్క పాహీ పాహీ అన్న మాట తన చెవుల్లో పడిందిట. ఏది పాహీ పాహీ? తనని తాను మరిచిపోయి రావాలని ప్రతిజ్ఞ చేసింది. ఇప్పుడు ఎందుకు వస్తున్నాడు? భక్తుడి కోరిక నిలబెట్టడానికి వస్తున్నాడు. శరణాగతి అన్నది ఎంత గొప్పదో చూపిస్తోంది గజేంద్ర మోక్షం. ఈ శరణాగతి చెయ్యడానికి నీకు పూజా మందిరం అక్కర్లేదు. నువ్వు ఎక్కడ ఉండు, నువ్వు శరణాగతి చేసి చెయ్యొచ్చు ఈశ్వరుడికి. ఇది నిర్భయత్వాన్ని ఇస్తోంది గజేంద్ర మోక్షం. నువ్వేం బెంగ పెట్టుకోకు, నువ్వు ఎటువంటి స్థితిలో ఉండు. ఒక్కసారి పేరు పెట్టి కూడా పిలవలేదు. ఒక పేరు పెట్టి పిలవకుండా ఒక్కసారి తత్వ విచారణం చేసినా భగవానుడు వచ్చాడు. నువ్వు పిలవగలిగితే, శరణాగతి చెయ్యగలిగితే, నమ్మవలసిన వాణ్ణి నమ్మగలిగితే ఎందుకు రాడు భగవంతుడు? అభయం ఇచ్చింది మనకి గజేంద్ర మోక్షం. అందుకని ఎలా వచ్చాట? సిరికింజప్పడు శంఖచక్రయుగమున్ చేదోజి సంధింపడే పరివారంబును జీర డభ్రకపతిన్మన్నింపడు ఆకర్ణికాంత రథం మిల్లము చక్కనొత్తడు వివాద ప్రోద్ధిత శ్రీ కుచోపరి చేలాంచలమైన వీడడు గజ ప్రాణావనోత్సాహి. ఆ వచ్చేటప్పుడు తనని తాను మరిచిపోయి రావాలండి. అందుకని సిరికించెప్పడు. లక్ష్మీదేవికి కూడా చెప్పలేదు ఎక్కడికెడుతున్నాడు. చెప్పకుండా శంఖచక్రయుగమున్ చేదోయి సంధింపడు. వ్యాసుల వారు మూలంలో రాసినప్పుడు గరుత్మంతుడి మీద బయలుదేరి వచ్చాడని రాశారు. పోతన గారు రాసినప్పుడు ఆంధ్రీకరించినప్పుడు అలా రాయలేదు. అందుకని సిరికించెప్పడు శంఖచక్రయుగముంజేదోజి సంధింపడు ఏ పరివారంబును జీరడు. గరుత్మంతుడి మీదకి ఎక్కలేదు, ఏ పరివారానికి చెప్పలేదు, శంఖచక్రాల్ని చేతిలో పెట్టుకోలేదు. ఆ జుత్తంతా ముడివిడిపోయిలా పడిపోయింది, చెవిదుద్దు వరకు వచ్చేసింది. ఆ జుత్తిలా పైకి తీసుకోలేదు. ఆడుకుంటున్న లక్ష్మీదేవి యొక్క పవిట కొంగుని కూడా విడిచిపెట్టలేదు. పెద్ద పెద్ద అంగలేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. పవిట కొంగు ఆయన చేతిలో ఉండిపోయిందేమో. పెద్ద ఆర్తితో పిల్లవాడి కేక వినగానే తండ్రి ఫైల్ రాసుకుంటున్నవాడు పెన్ను పట్టుకు పరిగెత్తుకెళ్ళిపోయినట్టు చేతిలో. పెన్ను ఎందుకయ్యా పట్టుకొచ్చావు? దానికి ఏం అర్థం లేదు. పెన్ను పట్టుకున్నవాడు పట్టుకున్నట్టు వెళ్ళిపోయాడంతే. అలా లక్ష్మీదేవి యొక్క కొంగు చేతిలో పట్టుకున్నవాడు పట్టుకున్నట్టు పరిగెత్తుకెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోతుంటే ఇప్పుడు అమ్మవారి కొంగు చేతిలో ఉండిపోయింది. అమ్మవారు పరిగెడుతోంది. తమ వెంటన్ సిరి లచ్చి వెంట నవరోధ వ్రాతమున్ దాని వెనుక పక్షీంద్రుడును
ధను కౌమోదికి శంఖచక్ర నికాయంబును నారదుండు ధ్వజనీకాంతుడు తావొచ్చి రొయ్యన వైకుంఠపురంబునన్ కలుగువా రాబాల గోపాలమున్. ఆ వెనకాతల ఇంకా తన వెంటన్సిరి, ఆ వెనకాతల లక్ష్మీదేవి వచ్చేస్తోంది. లక్ష్మీదేవి వెనకాతల శంఖచక్రాలు వచ్చేస్తున్నాయి, గదొచ్చేస్తోంది, ధనస్సు వచ్చేస్తోంది. ఆ వెనకాతల నారదుడు వచ్చేస్తున్నాడు, విశ్వక్సేనుడు వచ్చేస్తున్నాడు, వైకుంఠంలో ఉన్నటువంటి పరివారం అందరూ వచ్చేస్తున్నారు. అందరూ కలిపి పరుగు 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 పరుగును వచ్చేస్తున్నారు. వచ్చేస్తుంటే పోతన గారు మనకి లైవ్ టెలికాస్ట్ ఇచ్చారండి. శరణాగతి చేసిన వాడి కోసం పరమాత్మ తీసేటటువంటి పరుగులు ఎలా ఉంటాయో మనకి చూపించారు. తాటంకాచలనంబుతో నటభుజద్ధమ్మిల్ల బంధంబుతో షాటీముక్త కుచంబుతో నృఢ చెంచత్కంచితో శీర్ణలలాటలేపనముతో మనోహర కరాలగ్నోత్తరీయంబుతో అని కోటీందు ప్రభతో ఉరోజబర సంకోచ ద్విలగ్నంబుతో. అందరికన్నా కష్టపడింది ఎవరయ్యా అంటే మా అమ్మే. ఎందుకని పవిట కొంగు పట్టుకుని వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోతుంటేట తాటంకాచలనంబుతో ఆ పమిటిలా పట్టుకుని ఆవిడ పరిగెడుతోంది. పాపం పరిగెడుతుంటే ఈ తాటంకములు ఇలా కదిలిపోతున్నాయిట. తాటంకాచలనంబుతో భుజనటద్ధమ్మిల్ల బంధంబుతో పమిట కొంగు ఇలా పట్టుకుని పరిగెత్తడంలో ఈ భుజాలు రెండు ఇలా ఉన్నాయేమో పైకి, ఈ వేసుకున్నటువంటి ముడి రెండు భుజాల మీద గుద్దుకుంటోందిట, అంత గబగబా నడుస్తోందిట. భుజనటద్ధమ్మిల్ల బంధంబుతో షాటీముక్త కుచంబుతో అమ్మవారి పవిట పూర్తిగా కప్పుకుని ఎలా ఉండాలో అలా కూడా లేదుట. అలా ఉండకుండా పవిట మధ్యలోకి వచ్చేసి అమ్మ ఎప్పుడూ వేసుకోని రీతిలో పవిట వేసుకున్నట్టు కనబడుతోందిట. అందుకని షాటీముక్త కుచంబుతో నధుడ చెంచత్కంచితో అంత గబగబా వెళ్లడంలో నడుముకు పెట్టుకున్న వడ్డాణం వదులైపోయి కిందకి జారిపోతోందిట. గన 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 గంటలు మోగేస్తున్నాయిట. ఆ నధుడ చెంచత్కంచితో శీర్ణలలాటలేపనముతో అమ్మవారు అంగరాగములు పూసుకుంది. అవన్నీ చెదిరిపోయి చెమట్లు పట్టి కిందకి కారిపోతున్నాయిట. శీర్ణలలాటలేపనముతో మనోహర కరాలగ్నోత్తరీయంబుతో ఆ ముందు శ్రీ మహావిష్ణువు తీసుకెళ్లిపోతున్నటువంటి పవిట కొంగ ఆయన చేతిలో ఉండిపోయింది. రెండు చేతులు ఇలా అడ్డు పెట్టుకుని అమ్మవారు పరిగెడుతోంది. అందుకని ఆ కోటీందు ప్రభతో ఒక్కసారి కోటి చంద్రులు ప్రకాశించిన అందంతో ఉందిట. కోటీందు ప్రభతో ఉరోజభర సంకోచ ద్విలగ్నంబుతోన్ వక్షోజముల యొక్క భారాన్ని మొయ్యలేక నకనకలాడుతున్న నడువుతో నడుస్తోందిట. ఎందుకు ఆ మాట అనడం? ఆవిడ జగత్తుకంతటికి తల్లి కనుక, పాలు తాగి మనం బతుకుతున్నాం కనుక. అటువంటి అమ్మ అంత కష్టపడి పరిగెడుతోంది. ఆ రోజున పరిగెడుతుంటే ఇలా ఎప్పుడూ చూడలేదు శ్రీ మహావిష్ణువుని. ఇదేమిటి ఇలా వెళ్ళిపోతున్నాడు ఈయన? తను వెంచేయుపదంబు పేర్కొనడనాథ స్త్రీ జనాలాపముల్ వినెనో మృత్యులు మృత్యురించిర ఖలుల్ వేద ప్రపంచంబులన్ ధనుజానీకము దేవతానగరిపై దండెత్తెనో భక్తులన్ కని ఆ నారాయణుడేడి తెలుపుడని ధిక్కారించిరో దుర్జనుల్. అమ్మవారు అనుకుంటోందట మనస్సులో, ఎప్పుడు వెళ్ళిపోతుంటారట భగవంతుడు ఇలా ఎవరికి చెప్పకుండా చెయ్యకుండా పరిగెత్తే సందర్భాలు కొన్ని చెప్పింది అమ్మవారు. ఎప్పుడు? తను వెంచేయుపదంబు పేర్కొనడనాథ స్త్రీ జనాలాపముల్ వినెనో. అన్నీ శరణాగతే. ఎప్పుడైనా ఆడవాళ్లు చాలా కష్టంలో ఉండి గోవిందా కృష్ణ అంటే ఇలా పరిగెత్తాడు ఒకసారి. ఇప్పుడు ద్రౌపదీ మాన సంరక్షణం కోసం పరిగెత్తాడు. అందుకని తను వెంచేయు పదంబు పేర్కొనడనాథ స్త్రీ జనాలాపముల్ వినెనో మృత్యులు మృత్యురించుల ఖలుల్ వేద ప్రపంచంబులన్. దొంగలు వేదాలను ఎత్తుకుపోయారేమో ఒకవేళ సోమకుడు మొదలైన వాళ్ళు, అప్పుడు మళ్ళీ లోకాన్ని నిలబెట్టడానికి ఆయన పరిగెడుతుంటాడు. అందుకని మృత్యుల్ మృత్యురించిరో ఖలుల్ వేద ప్రపంచంబులన్ ధనుజానీకము దేవతానగరిపై దండెత్తెనో. ఒకవేళ రాక్షసులు దేవతానగరం మీదకి యుద్ధానికి వచ్చారేమో, భక్తులంకని నారాయణుడేడి తెల్పుడని ధిక్కారించిరో దుర్జనుల్. చిన్న పిల్లల్ని పట్టుకుని ఎక్కడున్నారా భగవంతుడు చూపమని రాక్షసులైనటువంటి వాళ్ళు నిగ్రహిస్తున్నారేమో. ప్రహ్లాదాదులకు వచ్చినటువంటి కష్టం. అందుకని ఇటువంటప్పుడు స్వామి వెడుతుంటాడు. ఏమో ఏం జరిగిందో అని అమ్మవారు ఆశ్చర్యపోతోందిట. ఈ చుట్టూ ఉన్న పరివారం అందరూ వచ్చి, అమ్మా ఇలా ఎప్పుడూ స్వామి వెళ్ళడం మేము చూడలేదమ్మా, ఎక్కడికెడతాడో అడగడానికే మాకు భయం వేస్తోంది తల్లి, నువ్వు వెళ్ళడుగమ్మా అంటారు వాళ్ళు. ఏమడుగుతుంది? ఒక పక్క పవిటకం కట్టుకుని వెళ్ళిపోతున్నాడు. ముందుకెడదామంటే అడుగులలో అడుగులు పడిపోయి తడబడి కింద పడిపోతుంది తల్లి. ముందుకెడితే మాట్లాడేలా లేడు స్వామి. చెమటలు పట్టి గబ 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 ఆంగలేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. మత్తేభాలు పడిపోయి ఇంకా మళ్ళీ మత్తేభం రక్షింపబడే వరకు పోతన గారికి అంత ఆర్తితో పడ్డాయి పద్యాలు పోతన గారి దగ్గర. అందుకని అంత తొందరగా వెళ్ళిపోతుంటే అడిగెదనని కడుబడి జను అడిగిన తన మగడు నుడుబట నిన్నడయ్య డగున్ వెడబెడ్డ సిడ్డి ముడ్డిత డపడ్డ నడ్డుగిడ్డు నడ్డుగిడ్డదు చెడ్డిమ నడ్డుగిడ్డునే డలన్. ఆ తడబడిపోయి అడుగులు తడబడిపోతూ ఆయన కాళ్లలో కాళ్ళేసుకుంటూ నడవలేక పరిగెత్తుతూ చెమట పడుతూ వెళ్ళిపోతోందిట.
అసలు కష్టం అంతా ఎవరికి వచ్చింది? వెళ్ళిపోతున్నాయని బానే వెళ్ళిపోతున్నాడు. కష్టాలన్నీ పాపం మా అమ్మకు వచ్చాయి. ఎందుకని? నిటలాలకములంట నివురు జుంజుమ్మ నిముక సరోజము నిండ ముసురుదేంట్లు నలుల నోపగజిల్క అని ఆ చిలుకలు పెదవిని కొలకడానికి వచ్చేట. శుకములను తోల చెక్షుర్మీనములకు మందాకిని పాఠీన లోకమెగుచు మీన పంక్తులు దాట మేతీగతో రాయ శంపాలతలు మింట సరణిగట్టు శంపలను గెలువ చక్రవాకంబులు కుచయుగంబును తాకి కొవ్వు చూపు నెలత మెగులు పిరిది మెరుగు దీవయుపోలె జలదువర్ను వెనుక జనెడునప్పుడు అంటారు పోతన గారు. నిటలాలకములంట నివురు జుంజుమ్మ నిముక సరోజము నిండ ముసురుదేంట్లు. అమ్మవారు వెళ్ళిపోతుంటే అమ్మవారి ముఖాన్ని చూసి పద్మాలనే పద్మవూరు పద్మాక్షి పద్మసంభవే కదా, అమ్మో ఎంత పెద్ద పద్మం వచ్చిందో, ఇందులో ఉన్నటువంటి తేనె తాగుదామని తుమ్మెదలన్నీ వచ్చేసేట. వచ్చేస్తే అమ్మవారి చూసి ఓరి మీ మొహమిచ్చా పద్మం కాదే, నేను లక్ష్మీదేవినే, పొండేని పాపం ఓ పవిట కొంగి ఇలా పట్టుకుని ఓ చేత్తో తుమ్మిదల్ని తోసుకుందిట. నిటలాలకములంట నివురు జుంజుమ్మ నిముక సరోజము నిండ ముసురుదేంట్లు అని ఆ తుమ్మెదల్ని పక్కకి తోసేస్తే అక్కడ ఉన్నటువంటి చిలుకలు వచ్చి అమ్మవారి కింది పెరివిని చూసి ఇదేదో బాగా ముగ్గిన దొండపండు దీన్ని కొరుకుదామని చిలుకలు వచ్చేట. ఆ చిలుకల్ని పక్కకి తోసేసిందిట. అయ్యో ఇది దొండపండు కాదే నా పెరిమే అని. సుఖములనుతో ఒక చక్రవాకంబులు కుజయుగంబులు తాకి కొవ్వు సూపు అని ఇంకొంచెం ముందుకెళ్ళేటప్పటికి అమ్మవారి కళ్ళు చూసేట. చూసి అబ్బో అమ్మవారికి మీనాక్షి అని పేరు కదా, చిన్న చిన్న చేప పిల్లల్లా ఉంటాయి ఆ కళ్ళు. చిన్న చిన్న చేప పిల్లలు భలే ఉన్నాయి, ఈ చేపల్ని మింగేద్దామని మందాకిని పాఠీన లోకమెగుచు ఆకాశగంగలోంచి పెద్ద పెద్ద చేపలు వచ్చేటి కళ్ళు తినేద్దామని. అయ్యో అయ్యో ఇవి చేపలు కావే, నా కళ్ళని అమ్మవారి చేపల్ని తోసేసిందిట. ఇంకొంచెం ముందుకెళ్ళిందిట. అమ్మవారి శరీరం అంతా మెరుపు తీగలా ఉంటుంది కదా, అమ్మో మెరుపులు వెళ్ళిపోతున్నాయి, దేవేంద్రుడు వర్షం పడమని ఆజ్ఞాపించాడులా ఉందనుకుని మెరుపులన్నీ వచ్చేసాయిట. వచ్చేస్తే అమ్మవారు చూసి అయ్యో అయ్యో నేను నా లక్ష్మీదేవినే, మెరుపు కాదు పక్కకు పోండని మెరుపుల్ని తోసేసిందిట. అమ్మవారి వక్షోజాల్ని చూసి చక్రవాక పక్షులు అనుకుని వచ్చి గుద్దుకున్నాయిట. చక్రవాకంబులు కుచయుగంబును తాపి కొవ్వు సూపు మెలత మొగిలి పిరిది మెరుగుతీ వయుపోల జలదువర్ను వెనుక జనెడునప్పుడు నీలతోజద మధ్యస్థ విద్యుల్లేకే భువాస్వర అంటాం కదా. అలా స్వామి వెనకాతల వెళ్ళిపోయేటప్పుడు అమ్మవారు అన్ని కష్టాలు పడి అయ్యతో కలిసి ముందుకెళ్ళిందిట. ఇంత వెళ్ళిపోతుంటే తెల్లబోయిన వాళ్ళు ఎవరో తెలుసా అండి? ఎవరి పనుల్లో వాళ్ళు ఉన్నారు, అన్ని లోకాల్లో వాళ్ళును. ఒక్కసారి ఎందుకో ఇలా ఆకాశంలోకి చూశారు. ఉపన్యాసం అయిపోయిన తర్వాత మనందరం బయటికి వెళ్ళేటప్పటికీ ఓ పట్టు పీతాంబరం కట్టుకుని శ్రీ మహావిష్ణువు వెనకాతల తెల్లచీర కట్టుకుని లక్ష్మీదేవి శంఖం చక్రం అన్ని వెళ్ళిపోతున్నాయి అనుకోండి, మనం ఏమనుకుంటాం? ఒక్కొక్కటి చెప్తాడు. పోతన గారు కూడా అంతే లైవ్ టెలికాస్ట్ ఇచ్చారు. చను దించన్ ఘనుడల్లవాడే హరి పజ్జంగంటి రే లక్ష్మి శంఖ నినాదమ్మదే చక్రమల్లదే భుజంగధ్వంసయున్వాడే క్రన్నన నేతించ నటంచు నమో నారాయణాయేతి నిస్వనులై మృక్రి మింట హస్తి దురవస్థావక్రికించి క్రికిన్. ఒక్కొక్కళ్ళు చూశారట. అయ్యయ్యో చూశారా? చను దించన్ ఘనుడల్లవాడే హరి. అరిగరిగరిగో స్వామిని చూడండి ఎంత అందంగా ఉన్నారో. జలధరదేహు నాజాను చతుర్బాహు సరసీ అసుప్ర కంకణ కేయూర శ్రీవత్సలంచనంచిత విహారు మరుకుండల ప్రభాజిత కుంతలలాటు వైఢూర్య మణిక నవర కిరీటు. అటువంటి స్వామి ముందెళ్ళిపోతున్నారు. పట్టు పీతాంబరం కట్టుకుని మెడలో కౌస్తుభమాల వేసుకుని అవన్నీ ఆ వైజయంతిమాల వేసుకుని కౌస్తుభ వజ్రంతో ముందు స్వామి పెడుతున్నారు. చూడండి చూడండి అన్నారు. ఈ పక్కన ఉన్న వాళ్ళు ఉన్నారు పజ్జంగంటిరే లక్ష్మి, అదిగోరా వెనకాట లక్ష్మీదేవి పెడుతోని చూడండి చూడండి అన్నారు. పజ్జంగంటిరే లక్ష్మి శంఖనినాదమ్మలే. వీళ్ళిలా నిలబడిపోయారా? ఆ ప్రొసెషన్ వెళ్ళిపోతోంది. వెళ్ళిపోతున్నప్పుడు చూస్తున్నవాడు ఏమంటారు? అదిగో అచ్చుసారా అంటాడు. శంఖ నినాదమ్మదే, స్వామివారి చేతిలో శంఖం వెళ్ళిపోతోంది. చక్రమల్లదే, అదిగో సుదర్శనం వెళ్ళిపోతోంది. చక్రమల్లదే భుజంగధ్వంసయున్వాడే, అడిగో గరుత్మంతుడు ఒక్కడు వెనకాలెడుతున్నాడు. ఇవాళ స్వామి నడిచి వెళ్ళిపోతున్నారు. భుజంగధ్వంసయున్వాడే క్రన్నన నేతించ నటంచు వేల్పులు నమో నారాయణాయేతి నిస్పనులై మృక్కిరి మింట హస్తి దురవస్థావక్రికించి క్రికిన్. అడిగోరా వెళ్ళిపోతున్నాడు, ఏనుగుని రక్షించడానికి ఎంత తనని తాను మరిచిపోయి పరిగెడుతున్నాడో చూడండి రా స్వామి అని నమో నారాయణాయేతి. స్వామి నమో నారాయణ నమస్కారాలు చేస్తున్నారట. గబ వెళ్ళిపోయాడు తండ్రి. వెళ్ళిపోయి ఒక్కసారి ఆ ఏనుగుని చూశాడు. ఆ మొసలి యొక్క నోటిలో కర్ర నవిలేస్తోంది కాల్ని. అంతిమ శ్వాసతో కన్నుల వెంట నీరు కారిపోతుండగా నిలబడి ఉన్నాడు. వెంటనే ఒక్కసారి తన సుదర్శనానికి ఆజ్ఞ ఇచ్చాడు. ఆ చక్రం వెళ్ళింది, పెద్ద చప్పుడు చేసుకుంటూ నీటిలో దిగింది. ఆ మొసలి యొక్క కుత్తుకని కత్తిరించేసింది. ఆ గొంతు తెగిపోగానే
తన కాలు బయటికి తీసుకుని అడుగు తీసి అడుగు వెయ్యలేక ఒడ్డున కనబడుతున్నటువంటి స్వామిని చూసి ఒక తామర పువ్వు ఒకటి తొండంతో పట్టుకుని పైకెక్కుతోందిట ఏనుగు. ఎక్కుతుంటే పోతనగారన్నారు, మకరమొకటి రవిసొచ్చను మకరము మరి ఒకటి ధనదు మాటున డాగెన్ మకరాలయమున తిరిగెడు మకరంబులు కూర్మ రాసి మరుగున కరిగెన్. మకరం అన్న పేరునవని పారిపోయేట ఆ రోజున లోకంలో. ఎందుకని? ఆ రోజున సుదర్శన చక్రం మకరం అంటే మొసలిని చంపింది. మకరం అని ఇంకోళ్ళకి ఎవరికైనా పేరుంటే చంపేస్తుందేమోనని మకరం ఒకటి రవిజొచ్చెను. ద్వాదశ రాశుల్లో మకర రాశి అని ఒక రాశి ఉంది. ఆ రాశికి భయం వేసింది, అమ్మో చక్రం వచ్చి దీని పేరు మకర రాశి అని నన్ను చంపేస్తుందేమో అని సూర్యుల్లోకి పారిపోయింది. మకరం ఒకటి రవిజొచ్చెను మకరము మరి ఒకటి ధనదు మాటున డాగెన్. నవనిధులలో మకర నిధి అని ఒక నిధి ఉంది, అది కుబేరుడు చాటుకి వెళ్ళిపోయి దాక్కుందిట. ఇంకొకటి అక్కడ ఉండేటటువంటి మొసళ్ళన్నీ కూడా ఆదికూర్మం చాటుకి వెళ్ళిపోయి దాక్కున్నాయిట. ఎందుకని? అది కూడా శ్రీ మహావిష్ణువు యొక్క స్వరూపం కదా, అందులో ఆదికూర్మం చాటుకి వెళ్ళి దాక్కున్నాయిట. అందుకని సృష్టిలో మకరం అని పేరున్నవన్నీ పారిపోయిట ఆ రోజున. మకరం ఒకటి రవిజొచ్చను మకరము మరి ఒకటి ధనదు మాటున డాగెన్ మకరాలయమున తిరిగెడు మకరంబులు కూర్మ రాజు మరుగున కరిగెన్ అని అన్ని మకరాలు వెళ్ళిపోయిట. ఆ పైకి నడవలేక పైకొస్తున్నటువంటి ఏనుగు యొక్క తొండానికి తన ఈ సాయం ఇచ్చి పైకి తీసుకొచ్చారట స్వామి. ఆ రోజున ఎంత దయాళువో చూడండి. ఇప్పటి వరకు ఇంటికి వెళ్ళిపోయిన వాళ్ళందరికీ ఈ విషయం తెలిసింది, సాక్షాత్ స్వామి రక్షించారట వీణ్ణి అని. ఇప్పుడు ఎక్కడెక్కడున్న వాళ్ళు, ఎలాగో వెళ్ళిపోతాడు, కొత్త ఆయన వస్తాడు కదా ఇన్ఛార్జి పోస్టులోకి అని చెప్పి సీనియారిటీ లిస్ట్ లో నెక్స్ట్ పేరున్నవాడు ఎవడో చూసుకుంటున్నవాడు, వాడితో సహా అందరూ మళ్ళీ పరిగెత్తుకుంటూ వచ్చారు. ఎందుకని? బతికాడు, పైకెక్కేస్తున్నాడు ఒడ్డు మీదకి. ఇంతమంది పైకొచ్చారట. పైకొచ్చి తుండాలు కలుపుతున్నారు. కానీ ఏనుగు మాత్రం ఏం చేసిందంటే ఆ తామర పువ్వుని తీసుకెళ్లి శ్రీ మహావిష్ణువు యొక్క పాదముల మీద పెట్టింది. పెట్టగానే స్వామి తన అమృతహస్తంతో ఒక్కసారి ఏనుగుని తడివారు. ఎక్కడ లేని జవసత్వాలు మళ్ళీ వచ్చాయి. ఇప్పుడు కూడా తన భార్యల యొక్క తొండములతో తన తొండాన్ని కలిపిందిట. కానీ ఎలా? ఇంతక ముందులాగా తుండంబుల పూరించుచు గండంబుల చల్లు కొనుచు గలగలరవముల్ అవి లేవిప్పుడు. మీరెవరో నేనెవరో, మీకు నాకు రక్షకుడెవరో, ఎవడి పాదములు పట్టుకోవాలో ఎవరిని ఎంతలో పెట్టాలో నాకు తెలుసు. వారి ముందు మీరు ఎవ్వరూ ఏమీ కారు, ఆయన తర్వాతే మీరు అని అస్తమానం అనక్కర్లేదు, ఇక్కడ ఉంటే చాలు అని లోపలనుకుని పైకి చేతులు పట్టుకుందిట, షేక్ హ్యాండ్లు ఇచ్చింది. అందుకని తొండంతో తొండం చుట్టడం అంటే ఇంటికి వచ్చిన వాళ్ళందరికీ షేక్ హ్యాండ్లు ఇచ్చింది. పాపం ఇచ్చి పైకొచ్చింది, సాయుజ్య మోక్షాన్ని పొందేసింది అన్నారు. అంటే ఆ ఏనుగులో ఉన్నటువంటి జీవుడు సాక్షాత్ చతుర్భుజుడైన శ్రీ మహావిష్ణువు ఎలా ఉంటారో అటువంటి స్వరూపాన్ని పొంది ఆయనలోకి కలిసిపోయింది అన్నారు. కలిసిపోతే చనిపోయిన మొసలి పరిస్థితి ఏమిటి? అందులోంచి గంధర్వుడు వచ్చాడు, ఆయన పేరు హూహు. ఆయన పైకొచ్చి స్వామిని స్తోత్రం చేసి గంధర్వలోకానికి వెళ్ళాడు. గజేంద్ర మోక్షంలో మీరు గమనించవలసిన రహస్యం అంతా ఇక్కడే ఉంటుంది. ఎందుకని? ఎవరి ఏనుగు అని అడిగారు. ఏమండి, ఇన్ని కోట్ల ప్రాణులు చచ్చిపోతున్నాయే, ఎవ్వరూ కూడా ఇలా అనలేదే, శ్రీ మహావిష్ణువుని కాని భగవంతుణ్ణి కాని ఉద్దేశించి స్తోత్రం చేయలేదు కదా, ఇంత గొప్ప శరణాగతి చేసిన ఈ ఏనుగు ఎవరు? పూర్వపుణ్యఫల దివ్య జ్ఞాన సంపత్తితో. ఏమండి, మనకు మోక్షం వస్తుందా? ఎందుకండి పూజలు అంటుంటాడు. మోక్షం వస్తుందా అని అనకు, నూరంతా తెరవక్కర్లేదు. నువ్వు ఈ జన్మలో మొదలుపెట్టు. ఒకసారి కైంకర్యం పూజ మొదలు పెడితే ఇది వచ్చే జన్మలో నీకు ఉపయోగపడచ్చు. ఈ ఏనుగు ఒకనాడు పాండ్యదేశాన్ని పరిపాలించిన ఇంద్రద్యుమ్న మహారాజు గారు అష్టాక్షరీ మహామంత్రాన్ని అనుసంధానం చేద్దామని రాచకోట విడిచిపెట్టి ఊరు బయటకొచ్చి ఓ కొండ మీద కూర్చుని రాజుగారు పాపం ఆ మహామంత్రాన్ని ఉపాసన చేస్తున్నారు. ఉండగా అక్కడికి ఎవ్వరూ ఊహించనటువంటి రీతిలో కలశజుండ చోటికి వచ్చి లేవక పూజింపక ఉన్న మౌనికని నవ్యక్రోధుడై మూఢా లుబ్ధకరీంద్రోత్తమ యోని పుట్టుమని శాపంబిచ్చ భూవల్లభ ఒకనాడాంధ్రుపుడచ్యుతున్మనములో నూహించుచున్మౌని అయి ఎకలంక స్థితియున్నచో. ఆ రాజు అక్కడ కూర్చుని మౌనంగా అష్టాక్షరీ మంత్రాన్ని జపం చేసుకుంటుంటే అగస్త్య మహర్షి వచ్చారు. నేను అష్టాక్షరీ మహామంత్రాన్ని అనుసంధానం చేసుకుంటున్నాను, అగస్త్యుడు వస్తే మాత్రం లేవడం ఎందుకు? లేవలేదు ఆ ఇంద్రద్యుమ్న మహారాజు గారు. మీరు ఎంత పూజ చేసుకుంటూ ఉండండి, పూజ కన్నా గొప్పది ఇంటికి భాగవతులు రావడం.
అసలు ఇంట్లో కార్యం నెరవేరిందని గుర్తు ఏమిటో తెలుసా? ఇంటికి శుభం జరుగుతుంది అని గుర్తు ఎప్పుడు అంటే, ఇంటికి శుభం జరుగుతుంది అని గుర్తు మహాత్ములైన వాళ్ళు ఆ ఇంట్లో అడుగు పెట్టినప్పుడు. ఊరక రారు మహాత్ములు వారధముల ఇండ్ల కడకు బొచ్చుటలెల్లన్ కారణము మంగళములకు నీవొచ్చుట శుభము మాకు నిజము మహాత్మా. ఆయనే అనవసరంగా అదే పనిగా తిరిగేవాడు కాడు, ఎందుకో వచ్చాడు. ఆయన రావడం నీ ఇంటికి మంగళప్రదం. ఆ వచ్చినటువంటి వాడు శూన్య హృదయంతో అవమానింపబడి సత్కరింపబడక వెళ్ళిపోయాడు అనుకోండి, అందువల్ల ఈశ్వరుడికి అపారమైన ఆగ్రహం కలుగుతుంది. దానివల్ల వాడు పొందేటటువంటి విపత్తు అంతా ఇంతా కాదు. అందుకని రక్షించాలనుకున్నాడు అగస్త్యుడు. నేను వచ్చాను. అగస్త్యుడంటే సామాన్యుడు కాడు, మహానుభావుడు. అటువంటి అగస్త్య మహర్షి వస్తే లేవలేదు ఇంద్రజుమ్న మహారాజు గారు. అష్టాక్షరీ మంత్రం చేసుకుంటున్నాను అనుకున్నాడు. లేవకపోయినటువంటి కారణం చేత కాళ్ళకి నీళ్ళిచ్చి తాగమని కాస్త ఆచమనీయం ఇవ్వకపోయినటువంటి పాపానికి రాబోవు జన్మలలో అనుభవించవలసినటువంటి పాప ఫలితాన్ని ఊహించి ఉద్ధరించడం కోసమని అనుగ్రహించాడు. అది శాపం అంటే. ఎన్ని కోట్ల జన్మలో ప్రవర్తించావు కాబట్టి ఏనుగు యోనిలో జన్మించు అన్నాడు. అందుకని ఏనుగు యొక్క లక్షణాలు వచ్చాయి. పృథుశక్తిన్, భూమిని పట్టుకుని ఉండడం అంటే సంసారంలో మగ్నుడై ఉండడం. అన్ని ప్రాణుల కన్నా తక్కువ ఎగిరేది ఏనుగు. ఏనుగు ఎక్కువ ఎగరలేదు, ఎందుకంటే తన ఒంటి బరువే తనకి అడ్డొస్తుంది. అలా మనం ఈశ్వరుడి వైపుకి ఉన్ముఖం కాలేం, ఎందుకని లోపల సంసారం అనే బరువు మనకు ఉండిపోయింది. అందుకని మనకదే చెప్తున్నారు. అందుకని భాగవతారాధనము చేయనటువంటి పాపము చేత ఈ జన్మలో ఏనుగు యోని ఎందు పుట్టాడు. కానీ గత జన్మలో పుణ్యం ఉంది, స్వామిని ఆరాధించిన పుణ్యం. ఆ పుణ్యం ఎప్పుడెక్కడికి వచ్చింది? ఖచ్చితంగా ఊపిరి ఆగిపోయేటటువంటి సమయంలో ఈ పుణ్యం పనికొచ్చి ఈశ్వరనామని చెప్పించింది. అందుకని ఈ జన్మలో నువ్వు చేసుకున్న పుణ్యం వచ్చే జన్మలో నిన్ను కాపాడవచ్చు, అప్పుడు రావచ్చు మోక్షం, చెప్పలేం. అందుకని మోక్షం వస్తుందా అండి అని ఇంత నోరు తెరిచి ఏమీ చేయడం మానేస్తే పుడుతూనే ఉంటావు. 10,00,000 కోట్ల కరణీనాథుండనయ్యుండి 10 లక్షల కోట్ల ఏనుగులకి భర్త అయి ఉంటాడండి ఎవడైనా? అంటే ఎన్ని కోట్ల జన్మలెత్తావో అని దాని అర్థం. ఇప్పుడంటే కోటేశ్వరరావు, ఇప్పుడంటే భార్య ఒక ఆవిడే. ఇంతకు ముందు ఈ ఉపాధిలో ఉన్న జీవుడు ఏ శరీరంలోంచి వచ్చాడో, ఒకనాడు నేను ఒక కుక్కనై ఉండుండొచ్చు, అప్పుడు నాకు ఒక ఆడకుక్క నా భార్య అయి ఉండొచ్చు, నేను ఒక పందినై ఉండొచ్చు, ఒక ఆడపంది నా భార్య అయి ఉండొచ్చు. ఎన్ని జన్మలెత్తాను, ఇప్పటికి ఈ జన్మలో మనుష్య జన్మనెత్తాను. అలా చూసుకున్నప్పుడు నా జన్మలన్నిటికీ భార్యలున్నారు. ఎన్ని కోట్ల మంది భార్యలకి నేను భర్తను? ఎవరు? లోపలున్న జీవుడు. ఇది ఏనుగు యొక్క కథ అంటే. ఇప్పుడు ఎవరికి లేరు భార్యలు, ఎవరికి లేరు భర్తలు. అందుకని అందరూ ఈ స్థితిని పొందిన వారే. శరణాగతి నిన్ను ఆ స్థాయికి తీసుకెళ్లగలదు. ఆ శరణాగతికి నువ్వు ఇప్పుడే ఈశ్వరార్చన యందు నిపుణుడవై ఉండాలి. నామం చెప్పుకో, ఒక్కసారి ఆయన స్తోత్రం చేశావా ఆయన ప్రీతి పొందేస్తాడు. నువ్వేమిస్తావు భగవంతుడికి? నువ్వేమిస్తాననకు. ఆయన నామం ప్రీతితో చెప్పుకుంటుండు, ఆయనే నీకు రక్షకుడై కాపాడతాడు. ఇది మనకి నేర్పింది. మరి ఒకే శ్రీ మహావిష్ణువు చక్ర ప్రయోగం చేశారు, ఆ మొసలి సంహరింపబడింది. మొసలికి మోక్షం వచ్చిందా? రాలేదు. కారణం ఏమిటి? గత జన్మలో మొసలి యొక్క స్థితి వేరు. ఎందుకని? ఆయన హూహూ అన్న గంధర్వుడు. ఆయన నీటిలో నిలబడి స్నానం చేస్తున్నాడు. చుట్టూ అప్సర స్త్రీలను పెట్టుకుని ఉన్నాడు. వాళ్లతో క్రీడిస్తూ స్నానం చేస్తున్నాడు. స్నానం చేస్తూ ఉండగా అక్కడికి దేవల మహర్షి అనబడేటటువంటి మహర్షి వచ్చారు. ఆయన కూడా స్నానం చేస్తున్నారు. స్నానం చేస్తున్నప్పుడు మహాత్ముల్ని వెటకారం ఆడడం, మహాత్ముల్ని చిన్న చూపు చూడడం అదొక గొప్ప విషయం అనుకుంటారు. చూడాయన పంచి ఎలా కట్టుకున్నాడో, చూడాయన ఎలా మునుగుతున్నాడో, ఆ డొక్కల్లో ఎముకలన్నీ బయటికి వచ్చేసి లోపల గట్టిగా కోస్తే 5 కేజీలు మాంసం ఉండదు, పెద్ద మహర్షి చేతిలో ఓ దండం పట్టుకుని ఎలా మునుగుతున్నాడో చూడు అని వెటకారం ఆడుతున్నాడు. వీళ్ళందరూ నవ్వుతున్నారు. వీళ్ళని బాగా నవ్వించాలనుకున్నాడు. మదోన్మత్తుడయ్యాడు. నీట మునిగి ఆయన కంట పనకుండా ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన కాళ్ళు పట్టుకు లాగేశాడు. ఆయన నీటిలో పడిపోయారు. పడిపోయి పైకి లేచారు. అరే రే, నా కాళ్ళు పట్టుకు లాగి నేను నీటిలో పడిపోతే నీ చుట్టూ ఉన్న స్త్రీలు చూసి నవ్వారని ఇంత దుర్మార్గమైన పని చేశావు. నీ సరదా తీరడానికి నీటి లోపలే ఉండి కాళ్ళు పట్టుకోవడమే ప్రయోజనంగా కలిగిన మొసలి జన్మ ఎత్తెదవుగాక అని శపించాడు. మొసలికున్న దౌర్భాగ్యం ప్రపంచంలో ఏమిటో తెలుసా అండి?
మొసలికొక్కదానికే వాసపుణ్యం ఉండదు. అది త్రివేణీ సంగమంలో ఉండనివ్వండి, త్రివేణీ సంగమంలో బతికున్న నాళ్ళు మొసలి ఉండనివ్వండి, దానికి స్నానం చేసిన ఫలితం దాని ఖాతాలో వేరు. ఎందుకు వేరో తెలుసా? నీళ్లల్లో ఉంటుంది కానీ శరీరం అంతా నీళ్లల్లో పెట్టి ముక్కొక్కటే పైకి పెట్టి దాని పని ఏమిటంటే ఎవరు నీళ్లల్లో దిగురుతున్నారు, ఎవరిని పట్టుకుందాం, ఇదే ఆలోచన పెట్టుకుని ఎప్పుడు నీటి అడుగు నుంచి వచ్చి ఎవరి కాలు పట్టుకు లాక్కెళ్ళిపోదామనే చూస్తుంటుంది. మనస్సులో ఉన్న పాప ప్రవృత్తి చేత పైనున్న ఉపాధి త్రివేణి సంగమంలో ఉన్న మొసలికి మాత్రం ఇహ పుణ్యం రాదు. అందుకని అంత భయంకరమైన జన్మనిచ్చారు. ఎక్కడ పడ్డాడు? వెళ్ళి త్రికూటాచల పర్వతం మీద ఉన్నటువంటి సరోవరంలో పడ్డాడు. ఎప్పుడు నీకు మళ్ళీ శరణం అంటే చక్రధారలకి నీ గొంతు తెగిపోవాలి, తెగిపోతే నీకు మోక్షం అన్నారు. నువ్వు ఈ మోక్షం కాదు, మోక్షం ఇవ్వరు. ఎందుకని గత జన్మలో పుణ్యం కాదు, ఈశ్వరనామం కాదు చేసింది, ఇంద్రద్యుమ్న మహారాజు గారు చేశారు, మోక్షం వచ్చింది. నువ్వు అపచారం చేశావు, అందుకని మళ్ళీ పూర్వం ఏ స్థాయిలో ఉన్నావో అక్కడికే పెడతావంతే. అందుకని విష్ణు దర్శనం అవలేదా? అయింది. హుహుకి స్తోత్రం చేశాడు, అయినా మోక్షం వచ్చిందా? రాదు. మళ్ళీ హుహు అవుతాడంతే. అయ్యి ఎక్కడికి వెళ్ళాడు? మళ్ళీ గంధర్వలోకానికి వెళ్ళిపోయాడు. ఎంత చేసుకున్న వారికి అంత. అందుకని 1000 నామాలు వచ్చాయి. సహస్రనామాలు రావడానికి కారణం ఏమిటి? ఆర్తితో నువ్వు చెప్పుకోగా 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 ఎక్కడో అక్కడ ఈ పుణ్యం నిన్ను కాపాడుతుంది. అందుకని వచ్చాయి సహస్రనామాలు, ఇన్ని రూపాలు. అయితే నామరూపాలు ఎందుకు పరమాత్మకి? అందుకని హూహూ మళ్ళీ గంధర్వుడై వెళ్ళిపోయాడు. ఇన్ని ధర్మ సూక్ష్మాల్ని మనకి చెప్పి ఒక విషయం చెప్పారు. సాధారణంగా భాగవతంలో ఎక్కడైనా ఫలస్తుతి చెప్తే దాన్ని పుస్తకాన్ని వ్రాసినటువంటి వారు ఎవరున్నారో వారు చెప్తారు, ఇది చదివితే ఈ ఫలితం వస్తుందని చెప్పారు. కానీ అపారమైన కృప వహించి గజేంద్ర మోక్షానికి మాత్రం సాక్షాత్తుగా శ్రీమన్నారాయణుడు ఫలస్తుతి చెప్పాడు. ఎంత గొప్ప ఫలస్తుతో తెలుసా అండి? నరనాథ నీకును నాచేత వివరింపబడిన గజరాజమోక్షణ కథ విను వారికి యశములిచ్చును దురితాపహంబు దుస్వప్ననాశంబు దుఃఖ సంహారంబు ప్రొద్దున మేల్గాంచి పూత వృత్తి నిత్యంబు పటించు నిర్మలాత్మకులైన విప్రులకు బహు విభవమమరు మోక్షమరచేతి దయ్యుండు ముదము చేరుననుచు విష్ణుండు ప్రీతుడై ఆనతిచ్చే సాక్షాత్తుగా శ్రీ మహావిష్ణువే ఫలస్తుతి చెప్పారు. ఏమని? ఎక్కడైతే ఈ గజేంద్ర మోక్ష కథని చెప్పుకుంటున్నారో వింటున్నారో అక్కడ దుస్వప్నముల యొక్క ఫలితములన్నీ పోతాయి, దురితములన్నీ ఉపశాంతిని పొందుతాయి. గ్రహముల వల్ల వస్తున్న భయంకరమైనటువంటి ఫలితములుంటే ఆ ఫలితములు ఉపశాంతిని పొందుతాయి. ఎవరెవరు నిద్ర తెలివి రాగానే కన్ను రెప్ప విప్పకుండా ఒక్కసారి ఆ సరోవరాన్ని తలుచుకుని, సరోవరంలో ఏనుగుని అక్కడ ఉన్న చెట్లని తలుచుకుని, ఏనుగు చేసినటువంటి ప్రార్థన ఇందాక సంస్కృతంలో చెప్పిందే తస్మై నమః పరేశాయ బ్రహ్మణేనంత శక్తయే, అది కాని అనువాద పద్యాలు కాని ఈ పద్యాల్ని చదువుకుని శ్రీ మహావిష్ణువుని ఏనుగుని మొసల్ని తలుచుకుని ఒక్క నిమిషం గిర్రను తలుచుకుని కన్ను విప్పుతారో అది ఎవరికైనా అలవాటైతే శ్రీ మహావిష్ణువు వరం ఇచ్చారు. అలా ఎవరు చేస్తారో వాళ్ళకి అంచమునందు ఏ బాధ లేకుండా కాలుడు మొసలయ్యొచ్చి పట్టుకోవడం, ప్రజ్వరుడు రావడం, సంధిబంధములు విడిపోవడం, ఇటువంటి బాధ లేకుండా అనాయాసంగా దోసపండు ముచిక నుంచి విడివిడిపోయినట్టు శరీరము నుంచి జీవుడు విడివడి నేను వచ్చి చెయ్యి ఇచ్చి సింహాసనం ఎక్కించి తీసుకెళ్లి నా లోకంలో నాలో కలుపుకుంటాను అని వరం ఇచ్చారు. ఇహమునందు అన్ని కోరికలు తీరుతాయి, పిల్లలు బాగుంటారు, దుస్వప్నములు ఉపశాంతి పొందుతాయి, ఐశ్వర్యం పొందుతారు, సంపదని పొందుతారు. అందున బ్రాహ్మణ జన్మనెత్తినటువంటి వాడు గజేంద్ర మోక్షాన్ని నిత్యపారాయణం చెయ్యాలి. అందుకని విప్రులకు బహు విభవమరు, సంపదలు కల్గు, పీడలు శాంతి పొందు, సుఖము సిద్ధించు, వర్ధిల్లు శోభనములు. ఇంట్లో శుభాల మీద శుభాలు, శుభాల మీద శుభాలు జరుగుతాయి. ఎందుకని? అద్భుతమైనటువంటి నిరంజన నిరామయ నిరాకార స్తోత్రం ఇందులో ఉంది. అటువంటి పరబ్రహ్మ స్తోత్రం ఉంది కాబట్టి ఎక్కడ గజేంద్ర మోక్ష నిత్యపారాయణ జరుగుతుందో అక్కడ అటువంటి ఫలితం వస్తుంది. గజేంద్ర మోక్షం చెప్పించడం వల్ల శరీరమును విడిచిపెట్టినటువంటి వాళ్ళు ఎవరున్నారో వారు పరమాత్మలోకి ప్రవేశిస్తారు. ఎందుకని? గజేంద్ర మోక్షానికి ఆ శక్తి ఉంది కనుక, సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు అటువంటి వరాన్ని ఇచ్చాడు కనుక. మహానుభావుడు మృత్యుంజయరావు గారికి ఎందుకు వచ్చిందో ఆలోచన, ఒక భర్త భార్యకి చెయ్యగలిగిన మహోపకారం ఇంతకన్నా ఏముంటుంది?
తనకి ధర్మపత్నిగా ఉండి చాలా కాలం తనతో కలిసి జీవితాన్ని గడిపి తనకి సత్సంతానాన్నిచ్చి 5వ తనంతో తన చేతుల మీద వెళ్ళిపోయినటువంటి భార్య ఏ ఉపద్రవం లేకుండా మళ్ళీ ఇంకొక శరీరాన్ని పొందవలసిన అవసరం లేకుండా ఆవిడ ఈశ్వరుడిలోకి ప్రవేశించడానికి ఆవిడ పేరు మీద గజేంద్ర మోక్ష కథా కాలక్షేపం ఇక్కడ జరగాలి అని వారు నిర్ణయించుకున్నారు. ఇది ఈశ్వర ప్రచోదనం. లేకపోతే ఇంకో కార్యక్రమం పెట్టుకోకూడదా? ఆ కార్యక్రమం వెళ్ళిపోయినటువంటి జీవుణ్ణి ఆత్మలోకి కలపలేదు. కలపగలిగినటువంటి శబ్దశక్తి కలిగినది ఒక్క గజేంద్ర మోక్షమే. అందుకని వారు అడిగారు, అంతకన్నా నా జన్మకి ధన్యమే ఉంటుంది? ఒక మహాపురుషుడికి, అటువంటి సత్సాంప్రదాయం కలిగినటువంటి వ్యక్తికి నా కంఠం ఉపయోగపడగలిగితే, అటువంటి వారి యొక్క ఆత్మకి ఉద్ధరించడానికి నా కంఠములోంచి వచ్చే శబ్దం ఉపయోగపడగలిగితే నా జన్మ ధన్యమవుతుంది. 4 మాటలు ఈశ్వరుడి స్తోత్రంగా చెప్పుకోవచ్చని వచ్చాను తప్ప నాకేదో వచ్చానో మీకు రాదనో నేను చెప్పగలిగిన వాడినో మీరు నా దగ్గర నేర్చుకోవలసిన వాళ్ళనో చెప్పిన వాడనో కాను అని పునః విజ్ఞాపన చేస్తూ మంగళాశాసనపరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మదినాథాయ మంగళం. కరచరణ కృతం వా కర్మ వాక్కాయజం వా శ్రవణనైనజం వా మానసం వాపరాధం విహితం వా సర్వమేత్తక్షమస్వ. శివ శివ కరుణాబ్ధే శ్రీ మహాదేవ శంభో. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.